బాబా ఈరోజుటి మురళిలో మనస వాచ కర్మన ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు అని చెప్పారు. కర్మేంద్రియాలతో ఎలాంటి తప్పులు జరగకూడదు. దేహ అభిమానం కారణంగా ఇతరులకి దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. కానీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, నా ద్వారా నేను ఎవరికి దుఃఖం ఇస్తూ కొత్తగా ఖాతాను తయారు చేసుకోవట్లేదు కదా అని. ఇలా బాగా స్వయాన్ని నిరీక్షించుకోవడానికి, పరివర్తన చేసుకోవడానికి కావలసిన విషయాలు ఈరోజుటి మురళిలో ఉన్నాయి. ఇది 22 जनवरी మురళి. मीठे बच्चे, कोई संपूर्ण पावन, तुम्हें संपूर्ण पावन बनना है, इसलिए कभी किसी को दुख नहीं दो. कर्मेंद्रियों से कोई विकर्म ना हो, सदा बाप के फरमान पर चलते रहो. మధురమైన పిల్లలు, మీరు సంపూర్ణ పావనులుగా అవ్వాలి, కాబట్టి ఎవ్వరికి దుఃఖమునివ్వకండి. కర్మేంద్రియాలతో ఎలాంటి వికర్మలు చేయకండి. సదా బాబా యొక్క ఆజ్ఞ పైన నడుస్తూ ఉండండి. మధురమైన పిల్లలు, మీరు సంపూర్ణ పావనంగా అవ్వాలి, కాబట్టి ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి. కర్మేంద్రియాలతో ఎలాంటి వికర్మలు చేయకండి. సదా బాబా ఆజ్ఞపైనే నడుస్తూ ఉండండి. प्रश्न, पत्थर से पारस बनने की युक्ति क्या है? कौन सी बीमारी इसमें विघ्न रूप बनती है? ఒక శిల నుండి పారసంగా తయారయ్యేందుకు యుక్తి ఏమిటి? ఎటువంటి జబ్బు ఇందులో విఘ్న రూపకంగా మారుతుంది? బాబా జవాబు చెప్పారు, पत्थर से पारस बनने के लिए पूरा नारायणी नशा चाहिए. ఒక శిల నుండి అంటే రాయి నుండి పారసంగా తయారవ్వడానికి పూర్తి నారాయణి నశ కావాలి. దేహ అభిమానమంతా తెగిపోయి ఉండాలి. ఈ దేహ అభిమానమే చాలా పెద్దలోకెల్లా పెద్ద జబ్బు. ఎప్పటి వరకు ఆత్మ అభిమానిగా అవ్వరో అప్పటి వరకు పారసంగా కాలేరు. పారసంగా తయారు చేసేటువంటి బాబాకు సహయోగులుగా కావాలి. ఇందులో రెండో పాయింట్, సర్వీస్ కూడా మీ బుద్ధిని బంగారంగా తయారు చేస్తుంది. కాబట్టి చదువు పైన పూర్తిగా అటెన్షన్ ఇవ్వాలి. సేవతో కూడా మీ బుద్ధి బంగారం లాగా మారుతుంది. కాబట్టి చదువు కూడా బాగా చదువుకొని ఇతరులకి చదివించాలి అంటున్నారు. పారసంగా తయారవ్వడానికి బాబా నారాయణీ నశలో ఉండండి. అంటే ఈ చదువుతో నేను ఎలా తయారవ్వబోతున్నాను అనే నశ మీకు మొదటి నుండి ఉండాలి. బ్రహ్మా బాబా చిత్రం చూసాం కదా, నారాయణునిలాగా సముద్ర తీరంలో ఉన్నటువంటి రాళ్ళపైన పడుకొని ఉన్న ఫోటో ఉంది. నారాయణుడు ఎలా పడుకుంటాడు? నిశ్చింత చక్రవర్తిగా తల క్రింద చేయి పట్టుకొని. అలా బాబాకు అప్పటి నుండి నారాయణి నశ ఎక్కిపోయింది. బాబా అంటారు, మీకు కూడా అటువంటి నశ ఉండాలి. ఇప్పుడు మెడిసిన్ చదివే పిల్లల్ని చూడండి, ముందు నుండి కోట్ వేసుకొని వెళ్తారు, కోట్ చేతిలో అయినా పెట్టుకొని వెళ్తారు. అంటే నేను డాక్టర్ అవుతున్నాను అనే నశ వారికి ఉంటుంది. అలా మీకు కూడా ఈ చదువు ద్వారా నేను ఎలా అవుతున్నాను, బాబా నన్ను ఎలా తయారు చేస్తున్నారు ఆ నశ కనిపించాలి. దేహ అభిమానం పూర్తిగా సమాప్తం అయిపోయి ఉండాలి. ఎందుకంటే దేహాభిమానం చాలా పెద్ద జబ్బు, దాని విస్తారం చాలా ఉంది. దేహాభిమానం అంటే కేవలం కొంచెం అహంకారంతో బిహేవ్ చేయడం మాత్రమే కాదు, చాలా రకాలు ఉన్నాయి దానివి. బాబా అంటారు ఇవన్నీ ఉండకూడదు.
మీరు పారసంగా తయారవ్వాలంటే బాబా కార్యంలో సహయోగులుగా కూడా ఉండాలి. మరి భగవంతుడి కార్యాన్ని చేస్తున్నప్పుడు వారికి సహయోగం ఇవ్వాలి కదా. సర్వీస్ చేస్తే కూడా బుద్ధి బంగారంలాగా తయారవుతుంది. ఓం శాంతి. ఆత్మిక పిల్లల కోసం ఆత్మిక తండ్రి సావధాన పరుస్తూ చెప్తున్నారు, పిల్లలు స్వయాన్ని సంగమయుగవాసిగా భావించండి, సత్యయుగంగా కాదు అంటున్నారు. సత్యయుగిగా అయితే భావించారు కదా. మీరు బ్రాహ్మణులే ఇప్పుడు సంగమయుగవాసీలుగా భావిస్తారు. మిగతా అందరూ కలియుగవాసీలుగా ఉన్నారు. చాలా తేడా ఉంది. సత్యుగం మరియు కలియుగం, స్వర్గవాసి మరియు నరకవాసికి. మీరైతే ఇటు స్వర్గవాసి కాదు, అటు నరకవాసిను కాదు. మీరు సంగమయుగవాసి, పురుషోత్తమ సంగమయుగవాసీలు. ఈ సంగమయుగంలో మీరు బ్రాహ్మణులే ఉన్నారు. అంటే ఎవరికి ఈ యుగం గురించి తెలియదు, ఇంకెవరికి దీని నాలెడ్జ్ లేదు. మీరు కూడా తెలుసుకున్నారు, కానీ మధ్య మధ్యలో మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు మనుషులందరికీ ఎలా అర్థం చేయించాలి? అందరూ రావణుని సంఖ్యలలో చిక్కుకుపోయి ఉన్నారు. ఇంకా రామరాజ్యము రాలేదు. రావణుని కాలుస్తూ ఉంటారు. దీంతో రుజువవుతుంది ఇంకా రావణ రాజ్యమే నడుస్తుంది అని. రామరాజ్యం అంటే ఏంటి, రావణ రాజ్యం అంటే ఏంటి, ఇది మీరే అర్థం చేసుకుంటున్నారు నంబర్ వారీగా. బాబా వచ్చేది సంగమయుగంలో, సత్యుగము మరియు కలియుగం యొక్క సంగమంలో. కలియుగంలో ఉండేవారిని నరకవాసి అని, సత్యుగంలో ఉండేవారిని స్వర్గవాసి అని అంటారు. స్వర్గవాసీలను పావనమైన వారు, నరకవాసీలను పతితమైన వారు అని అంటారు. మీ విషయమే అతీతమైనది. మీరందరూ పురుషోత్తమ సంగమయుగంను తెలుసుకున్నారు. మీకు తెలుసు కదా, మీరిప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నారు. వర్ణాలతో ఉన్న చిత్రం కూడా ఎంత బాగుంది. అందులో దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణ అన్ని వర్ణాలు చూపించబడ్డాయి. దీనిపైన కూడా మీరు అర్థం చేయించవచ్చు. కాంట్రాస్ట్ తెలియచేయాలి. మనుష్యులు స్వయాన్ని నరకవాసిగా, పతితంగా, నిరుపేదగా భావించుకుంటున్నారు. మీరు క్లియర్గా రాయాలి. ఇది పాత కలియుగి ప్రపంచం. సత్యయుగం అనేది నూతన ప్రపంచం. మీరు మరి నరకవాసీలా లేక స్వర్గవాసీలా, మీరు దేవతలా అసురులా, ఇలా చెక్ చేసుకోవాలి, అడగాలి అంటున్నారు. మేము స్వర్గవాసి అని అయితే ఎవరు అనలేరు కదా. ఇక్కడెవరు స్వర్గంలో కూర్చోలేదు. ఇక్కడైతే అంత నరకం ఉంది. సత్యుగం ఎక్కడుంది? ఇది రావణ రాజ్యం. రావణుణ్ణి కాలుస్తూ ఉన్నారు. వారి దగ్గర అయితే చాలా జవాబులు ఉంటాయి. సర్వవ్యాపి పైన కూడా ఎంత డిబేట్ చేస్తూ ఉంటారు. మీరు క్లియర్గా అడుగుతారు, ఇప్పుడు ఇది పాత ప్రపంచమా కొత్త ప్రపంచమా అని. ఇలా క్లియర్గా కాంట్రాస్ట్ తెలియచేయాలి. ఇందులో చాలా బ్రెయిన్ వర్క్ అవసరం ఉంటుంది అంటే చాలా యుక్తిగా అడగాలి, రాయాలి. మనుషులు స్వయాన్ని ప్రశ్నించుకోగలగాలి, నేను నరకవాసినా స్వర్గవాసినా అని. మీరు రాసే మ్యాటర్ ఎవరికి నొప్పించకుండా, ఎవరిని గాయపరచకుండా, వారికి లోపల నుండి రియలైజేషన్ కలిగే విధంగా ఉండాలి. ఇది పాత ప్రపంచమా కొత్త ప్రపంచమా, రామరాజ్యమా రావణ రాజ్యమా, పాత కలియుగి ప్రపంచవాసులుగా ఉన్నామా, కొత్త ప్రపంచం సత్యుగవాసీలుగా ఉన్నామా? హిందీలో, ఇంగ్లీష్లో, గుజరాతీలో ఇలా అనేక భాషల్లో ట్రాన్స్లేట్ చేయాలి. తనని తాను ప్రశ్నించుకోవాలి. మనిషి నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడ నిలబడి ఉన్నాను అనేది తెలుసుకుంటే ఎక్కడికి వెళ్ళాలి అనేది అర్థమవుతుంది కదా. శరీరం విడిచిపెడితే స్వర్గస్థులయ్యారు అని అంటారు. మరి నిజంగా స్వర్గానికి వెళ్తున్నారా వాళ్ళందరూ? అంటే ఎంతమంది ఇప్పటివరకు చనిపోయారో అంతమంది స్వర్గంలో పాపులేషన్ పెరిగినట్ల. మరి అంతమంది ఉన్నారా? మరి ఏమనుకుంటున్నారు? లేకపోతే ఇక్కడే మళ్ళీ ఈ రూపంలో పుట్టారు, మా దగ్గర పుట్టారు అని అంటారా?
ఇప్పుడు ఇదైతే కలియుగం. పునర్జన్మలు కలియుగంలోనే తీసుకుంటారు. ఎవ్వరూ స్వర్గానికి ఎక్కడికి వెళ్ళరు. పైన స్వర్గం లేదు, ముందు క్రిందనే ఉంటుంది. ఇదే ప్రపంచంలో సత్యయుగంలో స్వర్గం అంటారు ఈ ప్రపంచాన్ని. సత్యయుగం, త్రేతాయుగం రెండు స్వర్గం లాగా. అంతే తప్ప మనం అనుకున్నట్టు పైన ఏదో ఆకాశంలో కాదు. స్వర్గము సత్యుగాన్ని అంటారు. అక్కడికి కూడా ఎలా వెళ్తారు మరి? ఇవన్నీ విచార సాగరమంతన చేసే విషయాలు. క్లియర్ కాంట్రాస్ట్ తెలియచేయాలి. అందులోనూ రాయాలి భగవాను వాచ. ప్రతి ఒక్కరూ తనను తాను ప్రశ్నించుకోవాలి. నేను సత్యయుగి రామరాజ్య నివాసినా లేక కలియుగి రావణ రాజ్య నివాసినా? మీరు బ్రాహ్మణులే సంగమ యుగవాసీలు. మీకు ఈ విషయము తెలుసు, ఇది సంగమము అని. కానీ ఇతరులెవరికి తెలీదు. మీరు అందరికంటే అతీతమైన వారు. మీరు సత్యయుగం, కలియుగం వీటన్నిటిని యథార్థంగా తెలుసుకున్నారు. మీరే అడుగుతారు, భ్రష్టాచారి వికారి ప్రపంచంలో ఉన్నారా లేక నిర్వికారి శ్రేష్టాచారిగా ఉన్నారా అని. మీరు ఒక పుస్తకంను తయారు చేశారు, అది బాగుంది అంటున్నారు. కొత్త కొత్త విషయాలను తయారు చేయాలి. మనుషులకు అర్థం కావాలి ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అని. మీరు ఇది రాస్తారు. లోపల ప్రశ్న ఉత్పన్నం అవ్వాలి. అంటే నాలో నిజంగా భగవంతుడు ఉన్నాడు అని అంటే నేను ఇలా మాట్లాడకూడదు కదా, మరి ఇలా చేయకూడదు కదా. అంటే అలాంటి తప్పులన్నీ నేను చేస్తున్నాను అంటే అలా ఈశ్వరుడు నాలో లేడు. మరి నిజంగా ఉంటే అందరిలో ఆ సద్గుణాలే కనిపించాలి, వారి గుణాలు. దీన్ని ఐరన్ ఏజ్ అంటాం. సత్యుగము దైవీ రాజ్యం, ఇది నరకం. సత్యుగాన్ని స్వర్గం అంటాం. ఇలా ఫస్ట్ క్లాస్గా మ్యాటర్ ఉండాలి. స్వయాన్ని ప్రతి ఒక్కరూ ఇక్కడ నేను పతితంగా అయ్యాను, నరకవాసిగా ఉన్నాను అని రియలైజ్ అవుతే అప్పుడు కానీ నేను పతితంగా ఉన్న దాని స్థితి నుండి పావనంగా అవ్వాలి. దానికోసం నేను నాలో మార్పు తీసుకురావాలి. నేను భగవంతుని జ్ఞాపకం చేయాలి. నేను రోజు దీనిపైన కొంచెం అటెన్షన్ ఇచ్చి నేను ఎట్టి పరిస్థితుల్లో పావనంగా అవ్వాలి అని పురుషార్థం చేస్తారు. కానీ ఇప్పుడు పురుషార్థమే లేకుండా అయిపోయింది. ఎందుకు అంటే నేను ఎందుకు పతితంగా ఉన్నాను, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నారు. అందుకే బాబా మీరు విచార సాగర మంతన చేసి రాయండి అంటున్నారు. ఎవరు చేస్తే వారే అర్జున్. గీతలో అర్జునుడిని నంబర్ 1గా చూపించారు కదా. మరి అర్జునుడు అంటే సదా విజయం పొందేవారు అని అర్థం. బాబా అన్నారు, ఇప్పుడైతే జ్ఞానం ఎంత ఉంది, పిండిలో ఉప్పు అంతే ఉంది అంటున్నారు. ఉప్పుకి మరియు పంచదారకి ఎంత తేడా ఉంది? ఉప్పేమో చాలా ఉప్పగా ఉంటుంది, పంచదార తీయగా ఉంటుంది. మనుష్యులు భగవంతుని యొక్క పరిచయాన్ని రాయకపోవడం వలన, సరిగ్గా తెలుసుకోకపోవడం వలన ఊపిలో చిక్కుకుపోయారు. పాపం జ్ఞానం యొక్క రహస్యాలు వారికి తెలియదు. జ్ఞానం అయితే భగవంతుడే వినిపిస్తున్నారు, ఇంకెవరిలోనూ లేదు. నాలెడ్జ్ చాలా సహజమైనది, కానీ భగవంతుడే చదివిస్తున్నారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. టీచర్ని మర్చిపోయారు. లేకపోతే స్టూడెంట్స్ ఎక్కడైనా టీచర్ని మర్చిపోతారా? గడియ ఇక్కడ పిల్లలు తండ్రిని మర్చిపోతూ ఉన్నారు. బాబా చెప్తారు, మాయ కూడా తక్కువేమీ లేదు. మీరు దేహ అభిమానిగా అయిపోయారు, చాలా వికర్మలు చేసేస్తూ ఉన్నారు. ఏ ఒక్క రోజు కూడా వికర్మలు జరగకుండా గడవట్లేదు. రోజు ఏదో ఒక వికర్మ చేస్తూనే ఉన్నారు అంటున్నారు. ముఖ్యమైన వికర్మ ఏమిటి అంటే బాబా ఆజ్ఞను మరచిపోవడం. బాబా ఇచ్చిన ఆజ్ఞలని మరచిపోవడం కూడా వికర్మయే. బాబా ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, మన్మనా భవ, స్వయాన్ని ఆత్మగా భావించండి. కానీ ఈ ఆజ్ఞను పాటించరు అంటే తప్పకుండా వికర్మ జరుగుతున్నట్లే, చాలా పెద్ద పాపం జరుగుతున్నట్లు. బాబా ఆజ్ఞను చాలా సహజంగా పాటించాలి, కానీ
పిల్లలు దాన్ని మర్చిపోతూ ఉంటారు. ఇది చాలా సహజంగా ఉంది, చాలా కష్టతరమైనది కూడా. ఎంత తలగొట్టుకుంటూ ఉంటారు గుర్తుపెట్టుకోవాలని, ఆయన కూడా మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే అర్థకల్పపు దేహాభిమానం ఉంది కదా. 5 నిమిషాలు కూడా యథార్థంగా బాబాను స్మృతి చేస్తూ ఇతర ఆలోచనల వైపు వెళ్లకుండా ఏకాగ్రంగా కూర్చోలేకపోతున్నారు. 5 నిమిషాలు కూడా. ఒకవేళ రోజంతా గుర్తుంటే ఇంకా రోజంతా పూర్తిగా ప్రతి సంకల్పంలో బాబాని జ్ఞాపకం చేసి ఉంటే మీరు కర్మాతీత స్థితిని పొందుతారు అంటున్నారు బాబా. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఇందులో శ్రమ ఉంది. మీరు దైహిక చదువును ఎంత మంచి రీతిగా చదువుకుంటూ వచ్చారు, హిస్టరీ జాగ్రఫీ చదువుకోవడంలో ఎంత ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఎంతగా డేట్స్ అన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ అలాంటి అభ్యాసం చేసే అవసరం ఏమీ లేదు. ఇక్కడైతే చాలా సహజం, స్మృతి యాత్ర చాలా సహజమైనది. కానీ ఇక్కడ అభ్యాసం అసలే చేయట్లేదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఇవి కొత్త విషయాలు. వివేకం ఏం చెప్తుంది అంటే ఇటువంటి తండ్రిని మంచి రీతిగా జ్ఞాపకం చేయాలి. కొద్ది సమయమైనా తీసి ఏదో ఒక రొట్టె ముక్క తింటారు, కానీ బాబా స్మృతిలో ఉండి తినే అభ్యాసం చేయండి. అంటే మీరు భోజనం చేసి ఆ కొద్ది సమయంలో అయినా బాబా స్మృతిలో నేను తినగలుగుతున్నానా లేదా అని చెక్ చేసుకోండి. ఎంత మీరు బాబా స్మృతిలో ఉంటే అంత పావనంగా అవుతారు. ఇలా చాలామంది పిల్లలు ఉన్నారు. కొందరి దగ్గర డబ్బు బాగా ఉంది, ఇంట్రెస్ట్ కూడా వస్తూ ఉంటుంది ఆ డబ్బుకి. బాబాను జ్ఞాపకం చేస్తూ ఏదో కొంత వంట చేసుకొని ఇంకా బాబా స్మృతిలో కూర్చోవాలి. బాబాను జ్ఞాపకం చేస్తూ తినాలి. కానీ మాయ జ్ఞాపకం చేయనివ్వదు. కల్ప క్రితం కూడా ఎవరెంత పురుషార్థం చేశారో అంతే చేయగలుగుతారు. టైం పడుతుంది. కొందరు వెంటనే పరుగు తీసి చేరిపోతారు. కానీ ఇక్కడ అలా సాధ్యం కాదు అంటున్నారు. ఇక్కడైతే మీరు పురుషార్థంలో ఒక్కొక్కటి జన్మ జన్మలుగా ఏర్పరచుకున్నటువంటి కఠినమైన సంస్కారాలను కరిగించాలి, చేంజ్ చేసుకోవాలి. 2 తండ్రులు ఉన్నారు. బేహద్ తండ్రి అంటే ఆత్మకు తండ్రి ఒకరు. వారికైతే శరీరం లేదు. వారు ఇతనిలో ప్రవేశించి మాట్లాడుతున్నారు, బ్రహ్మ శరీరం ద్వారా మాట్లాడుతున్నారు. మరి తండ్రి యొక్క శ్రీమతం పైన నడవాలి. బాబా పిల్లలందరికీ శ్రీమతముని ఇస్తున్నారు. దేహ సహితంగా అన్ని దైహిక ధర్మాలని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు పవిత్రంగా అవ్వాలి. పవిత్రమైనటువంటి ఆత్మగా వచ్చారు కదా. 84 జన్మలు తీసుకుంటూ ఆత్మ పతితంగా మారింది. ఇప్పుడు పావనంగా అవ్వటానికి శ్రీమతం పైన నడవండి. బాబా గ్యారంటీ ఇస్తున్నారు, మీ పాపాలన్నీ కట్ అవుతాయి, మీ ఆత్మ కంచనంగా మారుతుంది, తర్వాత మీ దేహం కూడా కంచనంగా మారుతుంది. ఎవరైతే ఈ కులానికి చెందినవారో వారైతే తప్పకుండా వచ్చేస్తారు. వారు మీరు చెప్పినటువంటి జ్ఞానాన్ని విని ఆలోచిస్తారు, నిజమే ఇది సత్యమైనటువంటి విషయము అని. పావనంగా తయారవ్వాలి అనుకుంటే మీరెవ్వరికీ దుఃఖం ఇవ్వకూడదు. మనస వాచ కర్మన పవిత్రంగా ఉండాలి. మనసులో తుఫాన్లు వస్తాయి. తుఫాన్లు అంటే ఏంటి? రకరకాల ఆలోచనలు, వ్యర్థమైనవి, చేయకూడనివి, మనకిష్టం లేనివి, మనల్ని బాధ పెట్టేవి లేదా ఇతరులకి బాధ కలిగించేవి, రకరకాల ఆలోచనలు వస్తాయి తుఫాన్లాగా. తుఫాన్లో ఏమవుతుంది? అన్నీ ఎగిరి కొట్టుకొని వస్తూ ఉంటాయి కదా, కొట్టుకుపోయి వస్తూ ఉంటాయి. దానికి ఒక రూల్ లేదు, దీన్ని తీసుకెళ్ళాలి, దీన్ని తీసుకెళ్ళొద్దు అని. తుఫాన్లో ఏదైనా గాలికి వెళ్ళిపోతూ ఉంటుంది. మైండ్లో కూడా అలా. బయట తుఫాన్ ఎలాగో ఆలోచనల తుఫాన్ అలా వచ్చేస్తుంది. మరేం చేయాలి?
అనంతమైనటువంటి తండ్రి నుండి రాజ్య భాగ్యాన్ని తీసుకుంటూ ఉన్నారు. మీరు ఈ సత్యమైన విషయాన్ని చెప్పినా చెప్పకపోయినా బాబా స్వయంగా చెప్తున్నారు. మాయ చాలా వికల్పాలను తీసుకొస్తుంది. కర్మేంద్రియాలతో మాత్రం వికర్మలు చేయకూడదు. మనసులో ఒకవేళ చెడు ఆలోచనలు చాలా పుట్టుకొస్తున్నా, తుఫాన్ మాదిరిగా ఫోర్స్డ్గా వస్తున్నా, ఇంద్రియాలతో తప్పు చేయకూడదు. కర్మేంద్రియాలతో ఎలాంటి పాప కర్మలు చేయకూడదు. మరి కాంట్రాస్ట్ విషయాలు మంచి రీతిగా రాయాలి. శ్రీకృష్ణుడు పూర్తి 84 జన్మలు తీసుకుంటారు, కానీ శివపరమాత్ముడు పునర్జన్మలు తీసుకోరు. శ్రీకృష్ణుడు సర్వగుణ సంపన్నుడైన దేవత, మరి శివపరమాత్ముడైతే సర్వాత్మలకు తండ్రి. మీరు చూశారు కదా, పాండవుల చిత్రాలు చాలా పెద్ద పెద్దగా తయారు చేశారు. దీని అర్థము వారు చాలా విశాలమైనటువంటి బుద్ధి కలిగిన వారు అని. అంతే తప్ప అంత 10 అడుగుల ఎత్తు, చాలా 8 అడుగుల ఎత్తులో అలా ఏమీ హైట్ ఉండరు. అంటే అంతంత ఎత్తుగా ఉన్నట్టుగా రాశారు, తయారు చేశారు బొమ్మలని. కానీ పాపన్నలు అది వారి విశాల కాయ కాదు, విశాల బుద్ధికి గుర్తు. మీ వంటి విశాల బుద్ధి ఇంకెవరిది ఉండదు. మీది ఈశ్వరీయ బుద్ధి. భక్తిలో ఎన్ని పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేశారు, కానీ బాబా అన్నారు చాలా వృధా చేసేశారు. ఎన్ని వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులను తయారు చేశారు. బాబా అంటారు, ఇప్పుడైతే అనంతమైన తండ్రి స్వయంగా వచ్చారు. మీకు ఫీలింగ్ అనిపిస్తుంది, బాబా మాకెంత సంపదనిచ్చి వెళ్ళారు, రాజయోగం నేర్పించి రాజాది రాజులుగా చేసి వెళ్ళారు. ఆ దైహిక చదువులైతే చదువుకుంటూ బ్యారిస్టర్ మొదలైన పదవులను పొందుతారు. దాంట్లో ఎంతో కొంత సంపాదించుకుంటారు. దాన్ని ఏమంటారంటే నాలెడ్జ్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని అంటారు. ఇది ఈశ్వరీయ చదువు. ఇది కూడా సంపాదనకు ఆధారమే, సోర్స్ ఆఫ్ ఇన్కమే. దీనితో భవిష్యత్తు అనేక జన్మల కోసం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లభిస్తుంది, అనంతమైన రాజ్యభాగ్యం లభిస్తుంది. మరి బాబా ఇప్పుడు మనకి లక్ష్యం ఇచ్చారు అలా తయారవ్వాలి అని. బాబా అయితే ఏదైతే జ్ఞానం వినిపిస్తున్నారో అది పిల్లలు కూడా ఇతరులకి తెలియచేయాలి అని చెప్తున్నారు. ఇది పూర్తిగా కొత్త చదువు. మరి ఇది ఎవరు చదివిస్తున్నారు? స్వయం భగవంతుడే. కొత్త ప్రపంచానికి యజమానిగా తయారు చేసేందుకే బాబా చదివిస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణలు ఈ చదువుతోనే ఉన్నత పదవిని పొందారు. రాజ్యం చేయడం ఎక్కడ, ప్రజల్లో రావడం ఎక్కడ, తేడా ఉంది కదా. మరి మీరు రాజ్యం చేసేవారిగా అవ్వాలి, ప్రజల్లో ఒక్కరిగా కాదు. ఎవరిదైనా అదృష్టం తెరుచుకుంటే వారి నావ తీరానికి చేరుతుంది. స్టూడెంట్స్కి అర్థమవుతుంది, నేను చదువుకుంటున్నాను కానీ ఇతరులకి చదివించలేకపోతున్నాను అంటే దీని అర్థం ఏంటి? నేనేమి దారం చేయట్లేదు, బాబా చెప్పినట్లుగా నేను నడుచుకోవట్లేదు అని రియలైజ్ అవ్వాలి. చదువు పైన పూర్తిగా శ్రద్ధ వహించాలి. రాతి బుద్ధిగా అయిన కారణంగా ఏమీ అర్థం చేయించలేకపోతారు. మీరిప్పుడు బంగారు బుద్ధిగా కావాలి. అది ఎవరిది తయారవుతుంది? సేవ చేసేవారిదే. బ్యాచ్ పైన కూడా మీరు ఇతరులు ఎవరికైనా కూడా అర్థం చేయించవచ్చు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నారు. భారతదేశం స్వర్గంగా ఉండేది. మరి నిన్నటి విషయమే, 5000 సంవత్సరాల పూర్వపు విషయం, లక్షల సంవత్సరాల విషయమైతే కాదు. ఎంత తేడా ఉంది చూడండి. మీరు ఇతరులకి అర్థం చేయించినా కూడా అర్థం చేసుకోరు. అంటే కొంతమంది ఎలా అంటే బుద్ధి చాలా స్ట్రాంగ్గా రాయిలాగా ఉండిపోతుంది, ఇంకా కొంచెం కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. ఈ బ్యాచ్ మీకోసం ఒక భగవద్గీత వంటిది. దీంట్లో మొత్తం చదువంతా ఉంది. భక్తి మార్గంలో గీతను బాగా జ్ఞాపకం చేస్తారు కదా. మరి ఇప్పుడు మీకు తండ్రి ద్వారా గీత లభిస్తుంది. బాబా గీతను వినిపిస్తున్నారు. 21 జన్మల కోసం దీనితో సద్గతిని పొందుతారు. మొదట్లో మీరు కూడా గీతా పుస్తకాన్ని పట్టుకొని వినిపించేవారు. అంటే బ్రహ్మ బాబా అయితే గీతలో శ్లోకాలను చదువుతూనే వినిపించేవారు.
పూజ కూడా, భక్తి మార్గం కూడా మీరే మొదలు పెట్టారు. ఇప్పుడు పురుషార్థం చేసి అందరినీ మాయ సంఖ్యల నుండి విడిపించాలి. అందరికీ అర్థం చేయిస్తూ ఉండండి. అందులో కూడా నెమ్మదిగా ఒక్కొక్కరు బయలుదేరుతారు. ఒకవేళ 5-6 కలిసి ఒక చోట ప్రయత్నం చేసి ఏదైనా సేవ చేయడానికి ముందుకు వస్తే ఫామ్ నింపించండి అంటున్నారు. ముందుగా వేరువేరుగా ఫామ్స్ నింపిస్తే అప్పుడు వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారు, వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంది అనేది మీకు తెలుస్తుంది. नहीं तो उन्होंने एक भी ऐसा होगा तो औरों को खराब कर देगा. లేకపోతే ఒక 5-6 మీకు కలిస్తే వాళ్ళలో ఏ ఒక్కరైనా ఆలోచనలు సరిగా లేవనుకోండి, వాళ్ళు మిగతా అందరినీ కూడా చెడిపేస్తూ ఉంటారు. ఫామ్ అయితే అందుకే తప్పనిసరిగా ఇతరులతో నింపించాలి. ఎవరి ఫామ్ని వాళ్ళు ఫిలప్ చేసేలాగా ఉండాలి. ఒకరిది ఇంకొకరు చూసి రాసేది కాదు. ఇది యుక్తి రచించాలి. అప్పుడే మీరు సక్సెస్ఫుల్గా అవుతారు. బాబా కూడా వ్యాపారస్తుడు, చాలా చురుకైన చాలా మంచి వ్యాపారం చేస్తారు. ఏం వ్యాపారం ఇది? జ్ఞానరత్నాలను పంచుతున్నారు. బాబా మనల్ని లాభాల బాటల్లోకి తీసుకెళ్తున్నారు. ఒకవేళ గ్రూప్ చాలామంది వచ్చారనుకోండి ఒకేసారి, అయినా కూడా వేరువేరుగా మీరు ఫామ్స్ నింపించాలి అంటున్నారు. అందరూ ధార్మిక చింతన కలిగిన వారే కూర్చున్నా కూడా వారిని అడగండి, మీరు గీతను చదివారా? మీకు దేవతల పట్ల విశ్వాసం ఉందా? ఎందుకంటే మరి ఈ 2 లేవు అంటే వాళ్ళు ఇక నెగిటివ్గా వేరే కోణంలో మాట్లాడుతూ ఉంటారు. దేవతలను ఆరాధించేటువంటి వారైతేనే జ్ఞానంలో కరెక్ట్గా నడుచుకుంటారు. మరి గీతను నమ్మేవారైతేనే బాగా అర్థం చేసుకోగలుగుతారు. बाबा ने कहा है भक्तों को ही सुनाना है. हमारे भक्त और देवताओं के भक्त वह जल्दी समझेंगे. బాబా అర్థం చేయించారు, భక్తులకు ఈ జ్ఞానం వినిపించండి. శివుని భక్తులు దేవతల భక్తులైతే వెంటనే అర్థం చేసుకుంటారు. బుద్ధి వెంటనే పారసంగా తయారవ్వడం అదేమంత ఈజీ విషయం కాదు అంటున్నారు. దేహాభిమానం చాలా కఠినమైనది, చాలా పెద్ద జబ్బు ఇది. ఎప్పటి వరకు దేహాభిమానం తెగదో అప్పటి వరకు మార్పు తీసుకురావడం కూడా కష్టమే. ఇందులో పూర్తిగా నారాయణి నశ కావాలి. మనం అశరీరిగా వచ్చాము, అశరీరిగా వెళ్ళాలి. ఇక్కడేముంది? బాబా అందుకే నన్ను జ్ఞాపకం చేయండి అని చెప్తారు. ఇందులోనే శ్రమ ఉంది. చాలా ఉన్నతమైన గమ్యం నడవడికతో తెలిసిపోతుంది. వీరు మంచి సహయోగిగా అవుతున్నారు కల్పకృతం మాదిరిగా అని. अच्छा, मीठे मीठे सिकिलती बच्चों प्रति मात पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము: మనస వాచ కర్మన పవిత్రంగా ఉండాలి. మనస వాచ కర్మలతో పవిత్రంగా ఉండాలి. కర్మేంద్రియాలతో ఎలాంటి వికర్మలు చేయకూడదు. అంటే మనసులో ఏదైనా వచ్చినా కర్మేంద్రియాలతో వికర్మ చేయకూడదు. ఇప్పుడు మనసులో చెడు ఆలోచన కలిగింది ఏదో చెయ్యాలి అని, కానీ అది నిజంగా ఇంద్రియాలతో చేసేయకూడదు. ఆ మనసులో ఉత్పన్నమైన చెడు ఆలోచనను అక్కడే వెంటనే సమాప్తం చేసేయాలి. మళ్ళీ దాన్ని ఇంద్రియాలతో కర్మ రూపంలో చేయకూడదు. ఈ విషయంలో సంభాళించుకోవాలి. ఆత్మను కంచనంగా తయారు చేయటానికి తప్పనిసరిగా స్మృతిలో ఉండాలి. ఆత్మను కంచనంగా తయారు చేసుకోవడానికి తప్పనిసరిగా బాబా స్మృతిలో ఉండాలి.
సెకండ్ పాయింట్, దేహాభిమానమే చాలా కఠినమైన జబ్బు. దేహాభిమానమే చాలా కఠినమైన జబ్బు. దీని నుండి విడిపించుకోవటానికి నారాయణీ నశాలో ఉండాలి. దీని నుండి విడిపించుకోవటానికి నారాయణీ నశాలో ఉండాలి. అభ్యాసం చేయాలి. మేము అశరీరిగా వచ్చాము, ఇప్పుడు అశరీరిగా తిరిగి వెళ్ళాలి అని. బాబా ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారు? మనసా వాచా కర్మన దుఃఖం ఇవ్వద్దు, ఇంద్రియాలతో పొరపాట్లు చేయకూడదు. ఆత్మను ప్యూర్ గోల్డ్గా చేసుకోవాలంటే స్మృతిలో ఉండాలి. సెకండ్ పాయింట్ బాబా ఏమన్నారు? నారాయణీ నశ, అలాగే అశరీరిగా అయ్యే అభ్యాసం, वरदानम। योग करने और कराने की योग्यता के साथ साथ प्रयोगी आत्मा भव। యోగం చేస్తూ చేయించే యోగ్యతతో పాటుగా ప్రయోగి ఆత్మ భవ, యోగం చేస్తూ చేయించేటువంటి యోగ్యతతో పాటుగా ప్రయోగి ఆత్మ భవ। బాప్దాదా చూశారు, పిల్లలు యోగం చేయటం మరియు చేయించటం రెండిటిలోనూ చురుకుగా ఉన్నారు। మరి యోగం చేస్తూ చేయించడంలో యోగ్యంగా ఉన్నారు, ప్రయోగం చేయడంలో కూడా యోగ్యంగా తయారవ్వండి మరియు తయారు చేయండి। ఇప్పుడు ప్రయోగి జీవితం యొక్క అవసరం ఉంది। అందుకే సూరజ్ భాయ్ ఏం చేస్తారు? ప్రయోగం చేస్తారు, చేయిస్తారు, ప్రయోగాలు చేయండి అని। ఇప్పుడు ప్రయోగి జీవితం యొక్క అవసరం ఉంది। అన్నింటికంటే మొదట చెక్ చేసుకోండి, నా సంస్కారాల పరివర్తన ఎంతవరకు నేను ప్రయోగించాను, అంటే నా సంస్కారాల పరివర్తనలో యోగాన్ని నేను ఎంతవరకు ప్రయోగం చేశాను। సంస్కారాలు ఏదైనా మార్చుకోవడానికి యోగ ప్రయోగం చేశానా లేదా? ఇప్పుడు కోపం ఉంది, మన లోపల ఎన్నో మన సంస్కారాలు ఉన్నాయి కదా, ఆ సంస్కారాలని మార్చుకోవడానికి మీరు యోగ ప్రయోగం చేశారా లేదా, ఇది చెక్ చేసుకోండి। ఎందుకంటే శ్రేష్ఠ సంస్కారాలే శ్రేష్ఠ సంసార రచనకు పునాది వంటివి। శ్రేష్ఠ సంస్కారాలే శ్రేష్ఠ సంసార రచనకు పునాది వంటివి। ఒకవేళ పునాది దృఢంగా ఉంటే ఇతర అన్ని విషయాలు స్వతహాగా దృఢంగా ఉంటాయి। స్లోగన్: అనుభవి ఆత్మలు ఎప్పుడూ వాయుమండలం యొక్క సాంగత్యపు రంగులోకి రాలేరు। ఇది స్లోగన్। అనుభవి ఆత్మలు ఎప్పుడు వాయుమండలం యొక్క వాయుమండలము లేక సాంగత్యం యొక్క రంగులోకి రాలేరు। ఈరోజు అవ్యక్త సైలెన్స్ పాయింట్: సదా సంతోషపు ఊయలలో ఊగుతూ ఉండే సర్వ విఘ్నహర్త, సర్వ కష్టాలను సహజంగా చేసేవారిగా ఎప్పుడవుతారు అంటే సంకల్పంలో దృఢత ఉన్నప్పుడు మరియు స్థితిలో డబల్ లైట్గా ఉన్నప్పుడు। సంతోషపు ఊయల్లో ఊగుతూ ఉండేవారిగా, సర్వ విఘ్నహర్తగా, అన్ని కష్టాలను సహజంగా చేసేవారిగా ఎప్పుడవుతారు? సంకల్పంలో దృఢంగా ఉన్నప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడు, స్థితి లైట్గా డబల్ లైట్గా ఉన్నప్పుడు। నాదంటూ ఏమీ లేదు, అంతా బాబాదే, బరువంతా బాబాకి అప్పగించేసి అన్ని రకాలుగా బరువంతా తన పైన పెట్టుకున్నప్పుడే అన్ని రకాల విఘ్నాలు వస్తాయి। బరువంతా బాబాకి ఇచ్చేస్తే మనం డబల్ లైట్గా తేలిగ్గా ఉంటాం, కానీ బరువంతా తన మీద పెట్టుకోవడంతో విఘ్నాలు వస్తాయి। నాది కాదు అనుకుంటే మీరు నిర్విఘ్నంగా ఉంటారు, నాదంటే ఏమీ లేదు అని భావిస్తే మీరు నిర్విఘ్నంగా ఉంటారు। ఈరోజటి స్వమానము: నేను ప్రయోగి ఆత్మను, నేను
ప్రయోగి ఆత్మని. ఈరోజు సంకల్పం చేయండి, ఏదైనా ఒక యోగ ప్రయోగం నేను చేయాలి అంటే ఒక వారం రోజులు 21 రోజులు ప్రత్యేకంగా మీరు ఆ సంస్కారాన్ని దూరం చేసుకోవడానికి దానికి ఆపోజిట్ పాజిటివ్ సంకల్పాన్ని పదే పదే చేస్తూ కొన్ని మీకంటూ నియమాలు పెట్టుకొని ఆ సంస్కారాన్ని ఓవర్కమ్ చేయడానికి స్పెషల్ అటెన్షన్. అమృతవేళ కూడా దానిపైన ఎక్కువ ఫోకస్, రోజంతలో కూడా దానిపైన అటెన్షన్ ఎక్కువగా ఇవ్వడం. అలా ఒక వారం రోజుల్లో రిజల్ట్ చెక్ చేసుకోవాలి. నేను ఈ వారం రోజులు కోపం పైన విజయాన్ని పొందుతాను అనుకున్నాను కదా, పొందానా లేదా? దీనికోసం నేను ఏదైనా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు వెంటనే జవాబు ఇవ్వకూడదు. నేను కొంచెం ఆలోచించి కూల్గా అయిన తర్వాత మాట్లాడాలి. నెమ్మదిగా కొన్ని పెట్టుకోవాలి ఫిక్స్డ్గా. ప్రయోగం చేయడం అంటే ఏంటి, మనకి మనం ఒక స్ట్రాటజీ ప్లాన్ చెయ్యాలి. ఇలా నేను దీన్ని జయిస్తాను అని. నేను రోజు కొంతసేపు మౌనం ఉంటాను, లేదా నేను ఇలా మధురంగానే మాట్లాడుతాను. ఇలా ఏదైనా తన లోపలున్న సంస్కారాలపైన విజయం పొందడానికి యోగ ప్రయోగం. ఓం శాంతి.